బండ్ల గణేష్ సినీ నటునిగా మొదలైన ఆయన ప్రస్థానం నేడు రాజకీయ నాయకుని స్థాయికి చేరుకుంది. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందుతూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ అసలు సినీ పరిశ్రమలోకి ఎలా అడుగుపెట్టారనే విషయాలని ఒకసారి తెలుసుకుందాం. బాల్యం, చదువు. గణేష్ పూర్తి పేరు బండ్ల గణేష్ బాబు. ఆయన గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర తెలగాయపల్లి గ్రామంలో 1978 మార్చి 10న జన్మించారు. అలాగే ఆయనకు శివ అనే సోదరుడు ఉన్నారు. అయితే గణేష్కు సంవత్సరం వయసు ఉన్నప్పుడు వారి సొంత గ్రామము తెలగాయపల్లి నుండి కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతానికి వెళ్లి స్థిరపడ్డారు. దీంతో అక్కడ తన తండ్రి నాగేశ్వర్ పత్తి వ్యాపారం చేశారు. ఆ తర్వాత గణేష్ 6వ తరగతి చదువుతున్న సమయంలో షాద్ నగర్కు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. అయితే అక్కడ గణేష్ తండ్రి ₹1,00,000తో పౌల్ట్రీ ఫార్మ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇక గణేష్ ఇంటర్ వరకు చదువుకున్నారు. అయితే గణేష్ ఇంటర్లో మాత్రం ఫెయిల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి గణేష్ చాలా చురుకైన వ్యక్తి, అలాగే చాలా తెలివిగల అబ్బాయి. కానీ చదువుకునే సమయంలో ఎక్కడ స్కూలుకు పోకుండా సినిమాలు చూడడం, ఆవారాగా తిరగడం చేసేవారు. అయితే చిరంజీవి అభిమాని అయిన గణేష్ తాను కూడా చిరంజీవిలాగా హీరో కావాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత జీవితం. గణేష్ పెద్దల సమక్షంలోనే వివాహం చేసుకున్నారు. కాగా వీరి దంపతులకు 2 కుమారులు, 1 కూతురు జన్మించారు. ప్రస్తుతానికి వీరు చదువుకుంటున్నారు. ఇక గణేష్కు పవన్ అంటే చాలా ఇష్టమని చెప్తుంటారు. పవన్ తనకు దేవుడితో సమానమని తెలియజేశారు. అయితే వీరిద్దరికీ సుస్వాగతం సినిమా చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడిందని గణేష్ చెప్పారు. కొన్ని రోజుల పాటు పవన్తో నడిచిన గణేష్ ఆయన మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక పవన్ కొమరం భీం సినిమా చేస్తున్న సమయంలో తీన్మార్ సినిమాకు తననే నిర్మాతగా చేయమన్నారని గణేష్ చెప్పారు. అలాగే ప్రొడ్యూసర్గా చేస్తున్న సమయంలో పవన్ తనకు ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు. తన మంచి గుణం, ఇతరులతో ప్రేమగా మాట్లాడే తత్వం తనకు ఇష్టమని, అందుకే తనను పవన్ అంటే అంత ప్రేమ అని చెప్పారు. మెగాస్టార్ కుటుంబం అంటే తనకు చాలా ఇష్టమని చెప్తుంటారు. అయితే తన మనసు బాలేనప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి తన బాధను పంచుకుంటానని చెప్పారు. అలాగే బండ్ల గణేష్కు వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణకు తనకు చాలా దగ్గర అనుబంధం ఉందని అన్నారు. సినీ జీవితం. గణేష్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత సినిమాల్లో నటించాలనే లక్ష్యంతో హైదరాబాద్కు వచ్చారు. ఈ నేపథ్యంలో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నారు. ఇక నటనలో శిక్షణ అనంతరం సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఫిలిం నగర్లో ఉన్న దర్శకుల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరిగారు. ఇలా 1 సంవత్సరం పాటు సినిమా ఛాన్సుల కోసం తిరిగారు. ఇక ఆ తర్వాత తన వల్ల కాదని భావించిన గణేష్ తన తల్లిదండ్రులు ఉండే ఊరు షాద్ నగర్ వెళ్ళిపోయారు. దీంతో ఇంటర్ పూర్తి చేశారు. కానీ ఇంటర్లో మాత్రం ఫెయిల్ అయ్యారు. అయితే ఎక్కువ కాలేజీకి పోకుండా సినిమాలు చూసేవాడినని, అందుకే ఫెయిల్ అయ్యానని చెప్పారు. తర్వాత పౌల్ట్రీ బిజినెస్లో తండ్రికి చేదోడు వాదోడుగా కొన్ని రోజుల పాటు బిజినెస్ చూసుకున్నారు. అయితే తన తండ్రి నాగేశ్వర్కు సినిమాలంటే ఎక్కువ ఇష్టం ఉండడంతో గణేష్ను ప్రోత్సహించి మళ్లీ సినిమాల్లో చేయమని హైదరాబాద్కు పంపించారు. ఈ తరుణంలో గణేష్ యూసుఫ్గూడలోని తన మిత్రులతో కలిసి రూమ్లో ఉన్నారు. సినిమాల అవకాశాల కోసం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆ సమయంలో పూరి జగన్నాథ్ తన మిత్రుడని, ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లమని తెలియజేశాడు. ఇక సినీ ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న గణేష్కు సారీ ఆంటీ అనే శృంగార చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో గణేష్ ఆ సినిమాలో చేసినప్పటికీ సారీ ఆంటీ చిత్రం మాత్రం ప్రేక్షకులు ఆదరించలేదు. అలాగే గణేష్ కూడా నటుడిగా కూడా పేరు రాలేదు. ఆ తర్వాత వినోదం చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. దీంతో తన నటనతో ప్రేక్షకుల మన్నలు పొందారు. ఈ క్రమంలో గణేష్కు చాలా అవకాశాలు వచ్చాయి. దీంతో ఆహ్వానం, సింధూరం, సుస్వాగతం, ఉగాది, స్నేహితుడు, మాస్టర్, నువ్వు నాకు నచ్చావు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, అతడే ఒక సైన్యం, మల్లీశ్వరి, పోకిరి, యోగి, తులసి, చింతకాయల రవి, బిజినెస్ మ్యాన్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత తన అన్న శివతో కలిసి పరమేశ్వర ప్రొడక్షన్ మొదలుపెట్టారు. ఈ తరుణంలోనే మొదటిసారి రవితేజ ఆంజనేయులు సినిమాకు నిర్మాతగా చేశారు. అయితే ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోపోయినప్పటికీ తనకు మాత్రం 5 కోట్ల లాభం వచ్చిందని చెప్తుంటారు గణేష్. తదుపరి గణేష్ గురువుగా పిలుచుకునే పవన్ కళ్యాణ్ తీర్మాన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు. ఆ తర్వాత హరిశంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన గబ్బర్ సింగ్ సినిమాను కూడా గణేష్ ప్రొడ్యూసర్గా చేశారు. ఇక ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో గణేష్కు నిర్మాతగా బ్రేక్ వచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్షా, అల్లు అర్జున్ చేసిన 2 అమ్మాయిలతో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అదే సమయంలో ఈ సినిమాలకు నిర్మాతగా చేసిన బండ్ల గణేష్కు పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆ తర్వాత చేసిన నీ జతగా నేను ఉండాలి చిత్రానికి గణేష్ నిర్మాతగా చేయగా ఈ చిత్రం ఫ్లాప్ అయింది. అయితే గణేష్కు గత సినిమాల వల్ల భారీ లాభాలు రావడంతో ఈ సినిమా నష్టం ఆయన మీద ఎక్కువ ప్రభావం చూపలేదు. ఆ తర్వాత గోవిందుడు, అందరి వాడేలే, టెంపర్ సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇక టెంపర్ సినిమా భారీ విజయం సాధించడంతో గణేష్కు ఆర్థికంగా చాలా లాభాలు వచ్చాయని చెప్పవచ్చు. ఇక తన పరమేశ్వరి ప్రొడక్షన్ తరతరాలకు గుర్తుండిపోయేలా సినిమాలు చేస్తా అన్నారు. అలాగే రామానాయుడు వలె ఒక స్టూడియో కట్టాలనేది ఆయన కోరికని చెప్తుంటారు. వ్యాపారం.
ఒకవైపు సినిమాలకు నిర్మాతగా చేస్తూనే మరోవైపు తన పౌల్ట్రీ ఫామ్ను చూసుకుంటున్నారు. ₹1,00,000 మొదలైన ఈ బిజినెస్ నేడు 300 కోట్లకు చేరిందని చెప్పారు. అయితే వీరి పౌల్ట్రీ బిజినెస్ తెలంగాణలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. రాష్ట్రంలో మొత్తం కోళ్లను వీరే సరఫరా చేస్తారని తెలిపారు. అయితే గణేష్ సినిమాలు చేస్తున్న సమయంలో తన సోదరుడు శివ బిజినెస్ చూసుకుంటారని చెప్పారు. రాజకీయం. ఇక సినిమాలు బిజినెస్ చేసిన బండ్ల గణేష్ 2018 సెప్టెంబర్ 14న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక కాంగ్రెస్ లో చేరిన అనంతరం బండ్ల గణేష్ మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చి నిత్యం వార్తల్లో నిలిచారు. అంతేకాదు తాను ఎమ్మెల్యే కావడం ఖాయమని నమ్మిన గణేష్ ఒక ప్రముఖ ఛానల్లో ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోటో దిగే అంత ఫాలోయింగ్ ఉందని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ తరపున ఒక నాయకుడిగా పనిచేసిన బండ్ల గణేష్ రాజేంద్రనగర్ టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు టికెట్ మాత్రం దక్కలేదు. కానీ తాను మాత్రం ఏమాత్రం అసంతృప్తి చెందలేడు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కావాలన్న తన కోరిక నెరవేరలేదని చెప్పవచ్చు. ఇక మొత్తానికి బండ్ల గణేష్ సినీ నటుడిగా, నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా, రాజకీయ నాయకునిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని బండ్ల గణేష్ నిరూపించారు. ఇక బండ్ల గణేష్ రాబోయే రోజుల్లో తన కోరిక అయిన ఎమ్మెల్యే పదవిని పొందాలని కోరుకుందాం. అలాగే బండ్ల గణేష్ చిరకాల లక్ష్యం స్టూడియో నిర్మించాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.